అందరికీ వందనాలండి. ఒక పాట పాడుతూ దేవుని స్తుతిద్దాము. యేసునామమే శరణమురా ఓ సోదరా, యేసు ధ్యానమే జీవమురా ఓ సోదరి. యేసునామమే శరణమురా ఓ సోదరా, యేసు ధ్యానమే జీవమురా ఓ సోదరి. యేసే మార్గం మార్గం, యేసే సత్యం సత్యం, యేసే జీవం జీవం, యేసే సర్వం. యేసే మార్గం మార్గం, యేసే సత్యం సత్యం, యేసే జీవం జీవం, యేసే సర్వం. యేసునామమే శరణమురా ఓ సోదరా, యేసు ధ్యానమే జీవమురా ఓ సోదరి. మనిషిని మార్చలేని మతాలెన్ని ఉన్నా ఏమి ఫలితమురా, మనిషిని మార్చలేని మతాలెన్ని ఉన్నా ఏమి ఫలితమురా. మతములతో మతిపోయే నీకు యేసే శరణమురా, యేసే శరణమురా. యేసే మార్గం మార్గం, యేసే సత్యం సత్యం, యేసే జీవం జీవం, యేసే సర్వం. యేసే మార్గం మార్గం, యేసే సత్యం సత్యం, యేసే జీవం జీవం, యేసే సర్వం. యేసునామమే శరణమురా ఓ సోదరా, యేసు ధ్యానమే జీవమురా ఓ సోదరి. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రియ గ్రామస్తులందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నామండి. ఈ విధముగా మీ గ్రామానికి రావటానికి, దేవుని గురించినటువంటి వార్త తెలియచేయడానికి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కొన్ని మాటలు మీతో పంచుకుంటుండగా శ్రద్ధ కలిగి వినవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నామండి. దేవుని వాక్యము మాట్లాడుతుంది కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవము పొందినట్లుగా ఆయనను అనుగ్రహించెను అని వాక్య భాగము తెలియజేస్తూ ఉంది. లోకమును ఎంతో ప్రేమించెను అంటే ఆ ప్రేమకు ఎంతో అన్నదానికి కొలతలు లేవండి, విలువ కట్టలేము. ఆ ప్రేమలో ఎక్కడా కూడా సరిహద్దులు లేవు, హద్దులు లేనటువంటి ప్రేమ ఆయనను ప్రేమించాడు. విలువ కట్టలేనటువంటి ప్రేమతో లోకమును ఆయన ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడయ్యా అంటే గనక ఒక ఆత్మ కూడా నశించిపోవుట నాకు ఇష్టము లేదు అని దేవుడు ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఆత్మ నశించిపోవటం అంటే ఈనాడు లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా శరీరాశ నేత్రాశ జీవపుడంబమును బట్టి లోకములోని తిరుగుతూ దేవునితో గడపవలసినటువంటి సమయానికి దూరం అయిపోతూ ఉన్నారండి. నరుడు దేవునికి ఎంతో అవసరమై ఉన్నది. ఎందుకు అంటే నరుడితో దేవుడు సహవాసము చేయాలని, దేవుడికి నరుడికి సంబంధము పెంపొందించాలని ఆయనను ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే ఆత్మస్వరూపిగా ఉన్నటువంటి దేవుడు ఈ లోకములోనికి మానవ మాతృడిగా వచ్చాడు, శరీరధారిగా వచ్చాడండి. ఎందుకు అంటే గనక మనుషులందరూ కూడా చేస్తున్నటువంటి దోషములను బట్టి, పాపములను బట్టి, అతిక్రమములను బట్టి నేను బలులర్పిస్తున్నాను, దాన ధర్మాలు చేస్తున్నాను, పుణ్యకార్యాలు చేస్తున్నాను గనక నా పాపములను పరిహరింపబడతాయి అని నరుడు ఉద్దేశించున్నాడు. కానీ దేవుని వాక్యం మాట్లాడుతుంది కదా, గొర్రెల యొక్కయు రక్తము మిమ్మల్ని పాపము నుంచి విడిపించలేదు అని మాట్లాడుతూ ఉందండి. ఈ పాపము నుంచి విడిపించబడాలి అంటే కనుక పరిశుద్ధుని యొక్క రక్తము చిందిస్తే తప్ప, పరిశుద్ధుడి యొక్క రక్త ప్రోక్షిస్తేనే తప్ప ఏ యొక్క నరుడి పాపములు కూడా పరిహరింపబడిందని వాక్య భాగము తెలియజేస్తుంది. సృష్టి ప్రారంభించబడినది మొదలుకొని ఇంతవరకు రక్తము చెందించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే కనుక ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమేనండి. పాపములు లేకుండానే ఈ లోకములోనికి పురుషుడి యొక్క ప్రమేయము లేకుండానే స్త్రీ సంతానముగా ఈ లోకములోనికి వచ్చినటువంటి ప్రభువు ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చాడండి. ఆయన పుట్టుకలో పరిశుద్ధత, ఆయన జీవించిన జీవితంలో పరిశుద్ధత, ఆయన నడిచినటువంటి నడకలో పరిశుద్ధత, ఆయన చేసినటువంటి ప్రతి కార్యములోనూ కూడా పరిశుద్ధత ఉందండి.
అందుకే ఆ పరిశుద్ధుడు రక్త ప్రోక్షణ చెందిస్తే తప్ప ఏ నరుడికి పాప విమోచన లేదని చెప్పి వాక్య భాగములు తెలియజేస్తూ ఉన్నాయి. మీరు ఆలోచన చేయండి, సృష్టి ప్రారంభించినది మొదలుకొని రక్తం చెందించిన వ్యక్తి ఎవరున్నారు? నీ పాపముల కొరకు, నీ అపరాధముల కొరకు, నువ్వు చేసినటువంటి తప్పిదాల కొరకు నీ కుటుంబ సభ్యులలో కానీ, అంటే నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ అన్నదమ్ములు కానీ, నీ అక్క చెల్లెళ్ళు కానీ, నీ తల్లిదండ్రులు కానీ, నీ కడుపును పుట్టిన బిడ్డలు కానీ ఎవరైనా రక్తం చెందిస్తారా? నీ పాపానికి పరిహారము చెల్లిస్తారా? ఒక్కరు కూడా చెల్లించరండి. నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నానంటారు, కానీ పాపానికి మాత్రం పరిహారము చెల్లించరు. కానీ ప్రభువు యేసుక్రీస్తు మాత్రము తన రక్తాన్ని పణముగా పెట్టి, తన ప్రాణాన్ని క్రయధనముగా పెట్టి నిన్ను నన్ను ఈ లోక ప్రజలందరినీ కూడా కొన్నాడండి. అటువంటి రక్త ప్రోక్షణ వలనే మనిషికి పాప విమోచన కలిగింపబడుతుందని, వారు నశించిపోకుండా నిత్య జీవములోనికి వెళ్ళాలని ఆయన ఉద్దేశించి లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అవునండి, ఒకానొక కాలములో మేము కూడా ప్రభువుని తెలియకుండానే ఉన్నాం. కానీ ఆ ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఆ నిత్యాగ్ని నుంచి తప్పించబడటానికి, ఆ పాపము నుంచి విడుదల పొందడానికి, ఆ నరక ప్రాయం నుంచి తప్పించడానికి మేము పొందుకున్నటువంటి రక్షణ, మేము పొందుకున్నటువంటి ఆ ప్రేమను మీకు చూపించడానికి, మీకు తెలియచేయడానికి మీ ప్రాంతంలోకి వచ్చి ఉన్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడిగా, ప్రియ గ్రామస్తుడిగా, ఒకవేళ ఇంతవరకు ప్రేమించలేని వారు ఉన్నారేమో, ప్రేమింపబడలేని వారు ఉన్నారేమో, నాకు ప్రేమ కరువైంది, ప్రేమకు నేను దూరముగా ఉన్నానని చెప్పి వ్యసనపడుతూ ఉంటే గనుక ఈరోజు ప్రభువు మిమ్మల్ని పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఈ రోజైనా ప్రభువు చెంత మీరు చేరినట్లయితే కనుక మీరు, మీ కుటుంబము రక్షింపబడుతుంది. అటువంటి కృప పరిశుద్ధాత్ముడైన దేవుడు ఈ గ్రామ ప్రజలందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి గౌరారం అనే గ్రామాన్ని మీరు ప్రేమించి అయ్యా ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని కూడా ప్రభా అయ్యా ఇదిగో తండ్రి రక్షించాలని మీరు తండ్రి ప్రభా నాయన ఇదిగో తండ్రి అవకాశం ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. అయ్యా ఈ గ్రామ ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ మాటలు విన్నవారు, అయ్యా వినని వారు ఎవరైనా ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు రక్షించండి. ప్రతి ఒక్కరి కోసం నువ్వు ఈ లోకానికి వచ్చావు, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నావు కాబట్టి అయ్యా ప్రతి ఒక్కరు నీ ప్రేమను తెలుసుకుని ప్రభా నేను సొంత రక్షకుడిగా వారు అంగీకరించడానికి అయ్యా మీరు వారికి ఒక అవకాశం ఇవ్వండి. ఈ గ్రామం చుట్టూ నీ సన్నిధి, నీ కృప, నీ కాపుదల దయచేయండి ప్రభా. అయా గ్రామ ప్రజలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరతలో అక్కర్లోను కూడా బిడ్డలకి మీరు తోడుగా ఉండి ప్రభా నీ ప్రేమను తెలుసుకునే మార్గాన్ని వారికి తెలియపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకోమని అయా ఈ ప్రయాణం కొనసాగుతూ ఉండగా మీరే నాయకుడిగా, అధ్యక్షుడిగా వందనాలు వందనాలు చెల్లిస్తూ మా ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో బ్రతిమాలు అడిగి వేడుకుంటున్నాం పరలోకమందున్న పరమ తండ్రి. ఆమేన్. వందనాలండి అందరికీ.